నమస్తే, నేను మీ సతీష్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారి పైన రాజకీయ కుట్రలు కొనసాగుతూ ఉన్నాయి. ఆయన ప్రాణాలకి ముప్పు పొంచి ఉంది అనేటువంటి అనుమానాలు అయితే ఆ పార్టీ నాయకుల నుంచి, ఆ పార్టీ శ్రేణుల నుంచి కూడా వ్యక్తమవుతా ఉంది. మరి ఈ రకమైనటువంటి అనుమానాలకు కారణం ఏమిటి అంటే, గత కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా చంద్రబాబు గారి పర్యటనల నేపథ్యంలో ఎదురవుతున్నటువంటి సంఘటనలు చూస్తే మాత్రం నిజంగానే ఆయన పైన రాజకీయ కుట్ర ఏమైనా జరుగుతూ ఉందా అనేటువంటి అనుమానాలు, ఆయన ప్రాణాలకు నిజంగా ముప్పు పొంచి ఉందా అనేటువంటి అనుమానాలని కూడా బలపరుస్తూ ఉంది. ఇటీవలే చూసుకున్నట్లయితే అరకులో రా కదలిరా కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు గారు వెళ్తా ఉంటే హెలికాప్టర్ మిస్ అయింది. హెలికాప్టర్ కొద్దిసేపు కమ్యూనికేషన్ మిస్ అయ్యి ఆ తర్వాత ఆ ఏటీసీ కంట్రోల్ రూమ్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరో మళ్ళీ అక్కడ ఉన్నటువంటి పైలట్కి కమ్యూనికేట్ చేయటం, ఆ సందర్భంగా అందులో ఫ్యూయల్ అయిపోతూ ఉండడంతో అప్పటికప్పుడు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి ఫ్యూయల్ నింపుకుని మళ్ళీ రావటం, ఆ రోజు జరిగినటువంటి పరిస్థితి కావచ్చు. ఏదైతే హెలికాప్టర్ మిస్సింగ్ అంటూ జరిగినటువంటి ఘటన ఒక గంట సేపు అంటే గంటల వ్యవధి పాటు ఆ పార్టీ నాయకుల్ని, ఆ పార్టీ కార్యకర్తల్ని, ఆ పార్టీ శ్రేణుల్ని కూడా ఎంతగానో ఆందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి. అదే రకమైనటువంటి పరిస్థితి ఈ రోజున కూడా ఒకటి చోటు చేసుకుంది. అదేమిటి అంటే, గడిచిన 4-5 రోజులుగా చంద్రబాబు గారు రా కదలిరా కార్యక్రమాలకి బ్రేక్ ఇచ్చారు. ప్రధానంగా ఏదైతే తెలుగుదేశం జనసేనల పొత్తు ఉంది కాబట్టి ఆ పొత్తుకు సంబంధించి సీట్ల సర్దుబాటులో భాగంగా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీలు అవుతూ వచ్చారు. అలాగే సీట్ల సర్దుబాటుకు సంబంధించి చర్చలు జరుపుతూ ఉన్నారు. ఈ క్రమంలో 4-5 రోజుల పాటు ఈ రా కదలిరా కార్యక్రమానికి బ్రేక్ ఇచ్చారు. మరి 4-5 రోజుల గ్యాప్ తర్వాత ఈ రోజున మళ్ళీ రా కదలిరా కార్యక్రమం అనేటువంటిది ప్రారంభం కావటం, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజున మాడుగుల నియోజకవర్గం, అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి మాడుగుల, అలాగే చింతలపూడి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి చింతలపూడిలో కూడా రా కదలిరా కార్యక్రమం నిర్వహించాలి అని నిర్ణయించి ఆ కార్యక్రమానికి అయితే గనక ఆయన బయలుదేరారు. ఇక మాడుగులలో అక్కడ ఒక వైపున సభ జరుగుతూ ఉండగా అది అవ్వంగానే చింతలపూడికి వస్తారు. ఈ చింతలపూడి దగ్గర హెలిప్యాడ్ దగ్గర సిబ్బంది అయితే గనక తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో ఒక బాంబ్ అయితే కలకలం రేపింది. ముఖ్యంగా ఏదైతే అక్కడ చంద్రబాబు గారి హెలిప్యాడ్ ఉంది, ఇక మళ్ళీ మాడుగులలో సభ ముగించుకుని చంద్రబాబు గారు చింతలపూడి వస్తారు అనగా సిబ్బంది ఎవరైతే ఉంటారో అక్కడ వాళ్ళు బాంబ్ బజర్ తోటి పూర్తిగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే సాధారణంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్గా ఉన్నటువంటి చంద్రబాబు కాబట్టి ఆయన వెళ్ళేటువంటి చోట్ల ఈ విధంగా భద్రతాపరమైనటువంటి అంశాలకు సంబంధించి నిత్యం కూడా తనిఖీలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ రోజున చింతలపూడిలో రా కదలిరా కార్యక్రమానికి వస్తున్నటువంటి క్రమంలో అక్కడ సిబ్బంది తనిఖీలు చేస్తూ ఉంటే బాంబ్ బజర్ అనేటువంటిది మోగి అక్కడ బాంబ్ అనేటువంటి అంశం మాత్రం ఒక పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది, కలకలం రేపినటువంటి పరిస్థితి. ఒక్కసారి దానికి సంబంధించి ఒక వీడియో కూడా ఉంది, ఆ వీడియోను కూడా చూద్దాం. ఇదే చూస్తున్నాం కదా, ఏదైతే చింతలపూడిలో చంద్రబాబు గారి హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి అక్కడ ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ ఇది. ఈ హెలిప్యాడ్ దగ్గర సిబ్బంది తనిఖీలు చేస్తున్నటువంటి క్రమంలో ఇదే ఆ బాంబ్ బజర్, దీంతో చెక్ చేస్తారు. పక్కనే ఉంది. ఈ రకంగా ఆ సైరన్ మోగడంతో ఒక్కసారిగా అక్కడ బాంబు ఉందా లేకపోతే ఏమై ఉండొచ్చు అనేటువంటిది మాత్రం ఒకంత కలకలం రేపినటువంటి పరిస్థితి. అయితే గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోలేదు. అయితే వరుసగా చంద్రబాబు గారి పర్యటన నేపథ్యంలో ఎదురవుతున్నటువంటి సంఘటనలు చూసి అటు ఆ పార్టీ నాయకులు కానీ, ఆ పార్టీ శ్రేణులు కానీ, అలాగే చంద్రబాబు గారి కుటుంబ సభ్యులు కానీ ఒకంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆయనకు ఉన్నటువంటి భద్రత పైన, ఆయన పైన ఏమైనా రాజకీయ కుట్రలు జరుగుతున్నాయా అనేటువంటి అనుమానాల్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. కారణం ఏమిటి అంటే, ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కాలం ఏ విధంగా అయితే ప్రతిపక్ష పార్టీ నేతల పైన జరుగుతున్నటువంటి దాడులు కానీ, లేదంటే వాళ్ళ మీద ఏ విధంగా కేసులు పెడతా ఉన్నారు, వాళ్ళకి ఏ విధమైనటువంటి బెదిరింపులు వస్తూ ఉన్నాయి, ఏ విధమైనటువంటి హెచ్చరికలు వస్తూ ఉన్నాయి. చంద్రబాబు గారి విషయంలోనే చూస్తే స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసినప్పటి నుంచి కూడా ఏ విధమైనటువంటి కుట్రల్ని కొనసాగించుకుంటూ వచ్చారు. ఆ రోజున 52 రోజులు 53 రోజుల పాటు చంద్రబాబు గారిని జైల్లో అట్టేబెట్టారు. ఆ సందర్భంగా అధికార పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వ్యవహరించారు, తమ చేతుల్లో అధికారం ఉంది కాబట్టి ఆ కేసుకు సంబంధించి ఏ విధంగా వ్యవహరించారు. జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఆరోగ్యం ఒకవైపు క్షీణిస్తూ ఉంటే దాన్ని కూడా మసిబూసి మారేడుకాయ చేసే విధంగా ఎలాంటి వ్యవహారాన్ని చూపించారు. ఒక పక్కన రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ జీజీహెచ్ నుంచి వచ్చినటువంటి డాక్టర్లు వచ్చి పరీక్షలు నిర్వహించి చంద్రబాబు గారి ఆరోగ్యం క్షీణిస్తోంది అని చెప్పేసి వాళ్ళు ఒక సర్టిఫికెట్ ఇస్తే, జైల్లో ఉండేటువంటి డాక్టర్ తోటి మాత్రం పోలీస్ అధికారులు ఎలాంటి సర్టిఫికెట్లు ఇప్పించారు బయటికి, ఎలాంటి
రిపోర్ట్లు బయటకి హెల్త్ బులెటిన్లు ఎలా పంపించారు? ఆయనకి పొటాషియం బాగానే ఉంది, ఐరన్ బాగానే ఉంది, బీపీ బాగానే ఉంది, షుగర్ బాగానే ఉంది, బ్లడ్ లెవెల్స్ బాగానే ఉన్నాయి. ఈ రకంగా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చిన డాక్టర్లు ఒక నివేదిక ఇస్తారు, పోలీసులు మాత్రం అక్కడ ఉండేటువంటి జైలు డాక్టర్ ఎవరైతే ఉంటారో ఆ జైల్లో ఉండేటువంటి డాక్టర్లతోటి ఈ రకమైనటువంటి ఒక ఫేక్ రిపోర్ట్లు ఇప్పిస్తూ ఉన్నారు. దానిపైన కూడా ఏ విధంగా బయటకు వచ్చింది, ఏదైతే చంద్రబాబు గారి సతీమణి నారా భువనేశ్వరి గారు ఆ రోజున గవర్నమెంట్ హాస్పిటల్కి లేఖ రాసి చంద్రబాబు గారికి హెల్త్ ఎలా ఉంది, ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమిటి అంటూ దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇవ్వాలి అంటే అప్పుడు ఆ డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని పట్టుకుని మళ్ళీ కోర్టుకు వెళ్తే అప్పుడు కోర్టు కూడా ఆ అంశాన్ని పరిశీలించిన తర్వాత చంద్రబాబు గారికి ఏసీ ఏర్పాటు చేయండి అంటే అప్పుడు ఏర్పాటు చేశారు. ఈ రకంగా ఆ రోజున చంద్రబాబు గారి పైన ఎలాంటి కుట్రలు జరిగినాయి చూసాం. అదొకటే కాదు, ఆ తర్వాత మొన్న కూడా ఏదైతే ఆయన అరకు వెళ్తున్నటువంటి సమయంలో హెలికాప్టర్ మిస్ అయింది, ఈ రోజునేమో హెలీప్యాడ్ లో ఈ విధంగా బాంబు బజర్ సైరన్ మోగింది. ఈ రకమైనటువంటి పరిణామాలన్నీ చూస్తూ ఉంటే ఎవరి మీద అనుమానం కలుగుతుంది? ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఈరోజు అధికారంలో ఉన్నది ఆయన, ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ విధమైనటువంటి చర్యలన్నీ జరుగుతున్నాయి అంటే ప్రభుత్వం ఎంతో కట్టుదిట్టంగా ఉండాలి. నిఘా సంస్థలు ఉంటాయి, నిఘా వ్యవస్థలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా వాళ్ళ విధులను నిర్వహిస్తూ ఉండాలి. ఆ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలి. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి ఉందా అంటే ఎక్కడా లేదు. మరి పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆదేశాలు ఇస్తే దానికి తగ్గట్టుగా ప్రతిపక్షాల మీద కక్ష తీర్చుకుంటా ఉన్నారు. ఆ రకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కక్ష సాధింపుకి పోలీసులు ఆ విధంగా పూర్తి స్థాయిలో తమ సహకారాన్ని అందిస్తున్నట్లుగా కనిపిస్తుంది తప్పితే ఎక్కడా కూడా ప్రజాస్వామ్యయుతంగా పోలీసులు తమ బాధ్యతలు నిర్వహిస్తున్నట్లుగా లేదు. మరి పోలీస్ వ్యవస్థ అన్నాక అన్నీ కూడా అందులోకి వస్తాయి కదా. సిఐడి అయినా కూడా పోలీస్ వ్యవస్థలో భాగమే, నిఘా వ్యవస్థ అయినా కూడా అందులో భాగమే. ఈ రకంగా ఉన్న వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి తన చేతుల్లో ఉన్నటువంటి అధికారంతో ఈ విధంగా ఆడిస్తూ ఉంటే వాళ్ళు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు మనం ఉద్యోగం చేస్తున్నాము, పోలీసులు అంటే పబ్లిక్ సర్వెంట్స్, మనము ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నప్పుడు అనేటువంటి అంశాన్ని వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది, ఆయన తానా అంటే వీళ్ళు తందానా అంటూ ప్రతిపక్షాలను వేధించటం, వాళ్లకున్నటువంటి భద్రతను తగ్గించేసేయటం, ఈ రకమైనటువంటి చర్యలన్నీ చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే ఈ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ ప్రతిపక్షాలకు కానీ ఈ రోజున భద్రత పెంచాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. మరో పక్కన చూస్తే కేవలం చంద్రబాబు నాయుడు గారి విషయంలోనే కాదు, అందరిపైన కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహారం ఇదే తీరులో ఉంది. ఇంకో పక్కన చూస్తే పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా ఏ విధంగా వ్యవహరించారు? ఆయన ఆంధ్రప్రదేశ్లోకి రావాలి అంటే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఆయన్ని రాష్ట్ర సరిహద్దుల్లోనే ఆపేస్తే అర్ధరాత్రి ఆయన రోడ్డు మీద పడుకుని తన నిరసన తెలపాల్సినటువంటి పరిస్థితి. ఏ విధమైనటువంటి కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి? ఒక ప్రతిపక్ష పార్టీ నేతగా, ఒక రాజకీయ పార్టీ నేతగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి రాకూడదా? ఇదేమైనా ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది పాకిస్తాన్లో ఉందా? అలాగే ఇంకో పక్కన షర్మిల గారు, ఇంకో పక్కన చూస్తే సునీతారెడ్డి గారు, సొంత చెల్లెళ్ల పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కానీ ఆ పార్టీ సోషల్ మీడియా కానీ వాళ్ళు చేస్తున్నటువంటి మాటల దాడి ఏ విధంగా ఉంది? ఈ రోజున షర్మిల గారికి ఉన్నటువంటి సెక్యూరిటీ తగ్గించేశారు, 1+1 చేశారు. దీంతో ఆవిడకి ప్రాణాలకి హాని పొంచి ఉంది. ఆవిడ పైన వస్తున్నటువంటి బెదిరింపు హెచ్చరికలు కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే షర్మిల గారి ప్రాణాలకి ముప్పు పొంచి ఉంది. ఈ రోజున ఆవిడకి భద్రత పెంచాలి అంటూ డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి మాజీ మంత్రి, అలాగే ఈ రోజున రఘువీరారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ పిసిసి అలాగే మాజీ మంత్రి, ఆయనతో పాటు అయ్యన పాత్రుడు గారు తెలుగుదేశం పార్టీ కీలక నేత, సీనియర్ నేత, మాజీ మంత్రి, ఆయన కూడా షర్మిల గారి ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది అంటూ ఆయన చేశారు కొన్ని వ్యాఖ్యలు. ఈ రోజున సునీతారెడ్డి గారు చూస్తే నా ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది, నా మీద సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు నా పట్ల అంటూ ఆవిడ వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో కాదు, ఆంధ్రప్రదేశ్లో కేసులు ఇస్తే ఎలా ఉంటాయో తెలిసిందే కదా, ఫిర్యాదు చేస్తే ఎక్కడా పోలీసులు పట్టించుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి తెలంగాణకు వచ్చి తెలంగాణలో ఏదైతే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు, ఆవిడ పైన కూడా ఏ విధంగా చేశారు? ఆవిడే చెప్పారు ఒక మీడియా ఛానల్లో కూర్చుని, నన్ను చంపేస్తాం, నన్ను లేపేస్తాం అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా ఆ అర్థం వచ్చేలాగా పోస్టులు పెడుతున్నారు. దీంతో నా పైన ఏమైనా కూడా కుట్ర జరుగుతోందా, నా ప్రాణాలకు హాని ఉందా, నా ప్రాణాలకు ముప్పు పొంచి ఉందా అనేటువంటి అనుమానాలు నాకు కలుగుతున్నాయి. కాబట్టి అయితే
ఈ సోషల్ మీడియా వేదికగా నా మీద బెదిరింపులకు పాల్పడతా ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అంటూ ఆవిడ సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఈ రకంగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయినట్లుగాను, అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రాణాలకి ముప్పు పొంచి ఉందా, కేవలం చంద్రబాబు నాయుడు గారనే కాదు ప్రతిపక్ష పార్టీ నాయకులందరికీ కూడా ఈ రోజున ముప్పు పొంచి ఉందా అనేటువంటి అనుమానాలు బలపడుతున్నట్లుగా అయితే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలతో అయితే ఆ అనుమానాలు బలపడుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.